హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస సమీపంలో ఉన్న సవరవిల్లి దగ్గర గంట్లం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం కోసం ఈరోజు మనం వెళ్తున్నామండి. చాలా సంవత్సరాల క్రితం మేము వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని అనిపించి బయలుదేరుతున్నాము. 1 అవర్ జర్నీ చేస్తూ మనం గంట్లం చేరుకోవాలి. మాది సబ్బవరం కదండి, కానీ మా అమ్మ వాళ్ళదైతే తగరపువలసే. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి వెళ్దామని అనిపించి బయలుదేరుతున్నాము. అడ్రస్ అయితే తెలుసుకోవడం చాలా కష్టమైందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 5 ఇయర్స్ క్రితం మేము వచ్చాము. అప్పుడైతే చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడైతే అన్నీ మారిపోయాయి. అడ్రస్ వెతుక్కొని వెళ్ళేసరికి కాస్త టైం పట్టింది. ఇలా వెళ్ళేసరికి మాకు మధ్యాహ్నం 12 అయింది. చూశారు కదా, పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో గంట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఆ గుడి ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అస్సలు శబ్దం అంటే ఉండదు. చాలా ఊరికి శివారు ప్రాంతంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఇది. గుడికి చాలా దగ్గరలో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు గుడిని చూపిస్తానండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదా, మేము ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నము 12:05 అయిందండి. ఈలోపే గుడి చూసారా, చాలా ప్రశాంతంగా ఉంది. ఎవ్వరూ లేరండి మేము వెళ్ళేసరికి, కాబట్టే ఇంత ప్రశాంతంగా ఉంది. చూడండి, చుట్టూ కూడా వచ్చే భక్తులకి అవసరమైన అన్ని సదుపాయాలు కూడా చేసి ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం ప్రశాంతంగా రూమ్స్ తీసుకొని కూడా మనం స్టే చేయవచ్చు. దూరం నుంచి వచ్చిన వారికి రూమ్స్ కూడా ఇస్తారండి. 7 శనివారాల వ్రతాలు అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి సాటర్డే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకి అయితే కళ్యాణం అయితే చేస్తారండి. చూశారు కదా, గుడి లోపలికైతే ప్రవేశించాము. ఆ వెంకటేశ్వర స్వామిని చూద్దురు మీరు కూడానా. విశాఖపట్నం జిల్లాలోని తగరపువలస సమీపంలో ఉన్న సవరవిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే మనశ్శాంతి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయంలో స్వామివారిని పవిత్రమైన పూజలు, విశేష సేవలు జరుగుతాయి. ఇక్కడ చూశారు కదా, ప్రదేశము చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామిని కొలిచామంటే మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ప్రజల యొక్క విశ్వాసము. ఇక్కడైతే మనం వెంకటేశ్వర స్వామికి ఎటువంటి మొక్కులనైనా తీర్చుకోవడానికి ముడుపులు ఉంటాయి కదండి, వాటిని కడతారండి. ఆరోగ్య సమస్యలైనా, ఇంటి సమస్యలు అయినా, లేదంటే మనకి ఏదైనా కోరుకునే కోరిక తీరాలి అని మనం గట్టిగా నమ్ముతామో, ఆ కోరిక తీరాలంటే దానికి కూడా వీరు విశేషమైన ముడుపులనైతే కడతారండి. చూశారు కదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రస్తుతానికి మూసి ఉంది. ఎప్పుడు తెరుస్తారో మాకు తెలియక పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారిని మేము కనుక్కోవడానికి ఆ స్వామి ఇంటికైతే వెళ్దామని వెళ్తున్నామండి. పక్కనే ఉంటారు ఆయన కూడా. ఈ గుడి పక్కనే ఒక్క దగ్గర ఉంటారండి. నేను వాళ్ళ ఇల్లును కూడా మీకు చూపిస్తాను. చూశారు కదండి, ఇది ఒక శాంతి క్షేత్రము. ఇక్కడ అన్ని రకాల ముడుపులు అయితే కడతారు. మీరు ఎవరైనా కావాల్సిన వారైతే ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టుకుంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా కడితే మనకి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయో, ఆ కోరికలు వెంటనే మనకి తీరే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, గుడి ప్రాంగణం మొత్తం తిరిగి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మామిడి చెట్లకైతే మామిడికాయలు చాలా ఎక్కువగా పూసాయి. చూశానండి, అవన్నీ దేవునికి సంబంధించినవి మాత్రమే, కాబట్టి ఎవరు కూడా ముట్టుకోరండి.
ప్రతిదీ కూడా దేవుడికే సమర్పితం. కాబట్టే వెంకటేశ్వర స్వామి గుడిలో ఏది కూడా తాకకూడదని ఒక నమ్మకం ఉంటుంది. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ మామిడికాయలు. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి. చాలా దూరం నుంచి వచ్చాం కదా అని ఖాళీగా ఉందని వీడియో తీస్తున్నాను. చెట్ల ఎక్కే మామిడికాయలు పండిపోయి ఉన్నాయి. చూశారు కదా, ఈ పక్కనే పూజారి గారి ఇల్లు ఉంటుందండి. ఆ పూజారి గారి ఇంటికి వెళ్ళి అడిగితే తను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని అన్నారు. అందుకని చెప్పేసి ఆ అరగంట ప్రశాంతమైన ఈ వాతావరణంలోనే గడిపేశాము. నేనైతే టైం ఉంది కదా అని ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఆ గుడిలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని నేను చిత్రీకరిస్తున్నాను. చూశారు కదా, వెంకటేశ్వర స్వామి హుండీ. ఇది వెంకటేశ్వర స్వామి గుడిలోని మెయిన్ డోర్లో మనం చూసే విగ్రహాలండి ఇవి రెండు. ఈ మధ్యలోనే వెంకటేశ్వర స్వామి ఉంటారు, పక్కనే వినాయకుడు ఉంటారు, మరోవైపు అమ్మవారు ఉంటారండి. వీటిని కూడా పంతులు గారు వచ్చి తెరుస్తారు. గర్భగుడి ముందు ఒక ఫోటో ఫ్రేమ్ అయితే నేను చూశానండి. అదైతే చాలా బాగుంది. దాన్ని ఒకసారి తీద్దామని మళ్ళీ గర్భగుడి లోపలికి నేనైతే వెళ్ళాను. చూశారు కదండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో ఎంత బాగుందో. ఇదేనండి వెంకటేశ్వర స్వామి గర్భగుడి. ఈ చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇగో పూజారి గారి ఇల్లు ఇదే. పక్కనే ఉంటారండి. మనం పక్కనే నించొని చూడవచ్చు. లోనైతే భోజనం చేస్తున్నారట. వచ్చారండి, మేము వెళ్ళి పిలిస్తే వచ్చి పక్కనే ఉన్న విఘ్నేశ్వరుడి గుడిని అయితే తెరుస్తున్నారు. ఇలా తెరిచి అటువైపు ఉన్న అమ్మవారి గుడిని కూడా తెరిచి వెంకటేశ్వర స్వామి గుడిని కూడా తెరిచి మాకైతే ప్రసాదాలు అవి ఇచ్చారండి. దర్శించుకొని ఇంటికైతే వెళ్తున్నాము.